నమస్కారం సార్. నా పేరు ఎం వెంకటేష్. తను మా బావగారు. తన ఊరు తిమ్మాపురం అండి. అలమండ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంటారు. ఈ భీమిలి నియోజకవర్గం కింద వస్తుంది. అయితే ఒక 29th మేము ఇక్కడికి హాస్పిటల్కి వచ్చాం. 29th వచ్చాం. 29th ముందు ఒక 3 days బ్యాక్ ఏమో విజయనగరం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాం సార్. తనకి ఫిట్స్ రావడం, విపరీతమైన పెయిన్ రావడం, ఫుల్ ఫీవర్తో వెళ్ళాం. కానీ అక్కడ మాకు ట్రీట్మెంట్కి సరిగ్గా జరగలేదు. ఒకరోజు సడన్గా ఒక రాత్రికి చాలా ప్రాబ్లం అయ్యింది. ఆ సిచ్యువేషన్లో వాళ్ళేమో అపోలోకి రాశారనమాట. అక్కడ నుంచి వచ్చేటప్పుడు చాలా ప్రాబ్లంగా అనిపించింది. అంటే తనకు అసలు స్పృహ లేదు. కిందన డాక్టర్లు వచ్చేటప్పటికి, ఎమర్జెన్సీలో చూసేటప్పటికి పలస దొరకట్లేదు, బీపీ అది లేదన్నారు. అలాంటి సిచ్యువేషన్లో ఒక్కసారిగా మేము అడ్మిట్ అవుతాం, జాయిన్ చేసుకోండి, మీరే మమ్మల్ని కాపాడాలి అని అనగానే ఒకసారిగా పైకి తీసుకెళ్ళి ఐసీయూలో తీసుకెళ్ళి ఒక 2 daysలో తను మాట్లాడగించగలిగారు. తర్వాత ఫుల్ ఇన్ఫెక్షన్తో ఉండేది. ఊపిరితిత్తులు అవి బాగా పాడైపోయి, లివర్ కూడా పాడైపోయిందని చెప్పారు. ఆ సిచ్యువేషన్ నుంచి కొంచెం కొంచెం అలా కోలుకొని ఈ రోజుకి తను నన్ను చూడగలుగుతాను, మాట్లాడగలుగుతాను. సో డాక్టర్ గారు రవిచరణ్ గారండి, డాక్టర్ రవిచరణ్ పల్మనాలజిస్ట్ అన్నారు. సారు మాటలతోనే మాకు చాలా ధైర్యం వచ్చింది. అసలు స్టార్టింగ్ రోజు అలాంటి బ్యాడ్ కండిషన్ ఉన్న తర్వాత ఆయన మాట్లాడే విధానం కానీ, ఆయన ఎప్పటికప్పుడు మాకు హెల్త్ కండిషన్ మాకు చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అసలు అంటే ఏ రోజుకి ఎంత క్యూర్ అవుతున్నది, ఎంత పర్సంటేజ్ తను కోలుకుంటున్నాడో అది చెప్పేది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం సార్. అసలు డాక్టర్ గారితో నాకు చాలా ఇది అనిపించింది. అసలు ఫస్ట్ రోజే ఆయనకి దండం పెట్టాను అనమాట. అంటే ఆయన అంతలాగా నాకు అనిపించింది. సార్ బాగా చూశారు సార్. స్టాఫ్ అంటారా ఇంకా డైపర్ దగ్గర నుంచి ప్రతి దగ్గర కూడా వాళ్ళే చూసుకున్నారు. తినిపించడం కానీ, ఆ కేరింగ్ కానీ అసలు సార్ ఇంత నీట్గా ఉంటుందని అనుకోలేదు. అసలు వేరే హాస్పిటల్ నుంచి వచ్చాం కాబట్టి మాకు అంత తెలిసింది. చాలా హ్యాపీ సార్.